హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. రైతుల ఖాతాల్లో 20,000 అర్హతల ముహూర్తంపై తాజా ప్రకటన అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. సూపర్ 6 హామీలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం అమలుపైన స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే 2025-26 వార్షిక బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. అసెంబ్లీ వేదికగా ఈ పథకం అమలు ముహూర్తంతో పాటుగా అర్హతలపైన క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం తెలియచెప్పింది. అదే సమయంలో కౌలు రైతులకు అమలు విషయంలోనూ తమ వైఖరి స్పష్టం చేసింది. అన్నదాత సుఖీభావ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభావ పథకంపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా పథకం అమలుపైన స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం 2025-26 వార్షిక బడ్జెట్లో 9,400 కోట్లు కేటాయించింది. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం మే నెలలో అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రతి రైతుకు 20,000 అందిస్తామని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద 6,000 రైతులకు అందుతున్నాయని వివరించారు. రూపాయలు 6,000 మినహాయించి 14,000 చొప్పున అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. అర్హులకు అమలు దాదాపు 6 లక్షల మంది రైతులు వెబ్ల్యాండ్లో పేర్లు నమోదు చేసుకోలేదన్నారు. ఈ పథకం అమల్లో వారికి అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. భూములు లేని వ్యవసాయ రైతులకు పథకం అమలు చేస్తామని వివరించారు. కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు. నిరుపేద కౌలు రైతులకు ఈ పథకం అందుతుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. పీఎం కిసాన్ తరహాలోనే 3 విడతల్లో అమలు చేయాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. అందులో భాగంగా మేలో అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నా అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 55 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. మార్గదర్శకాలు అన్నదాత సుఖీభావ పథకం అర్హత ఉన్న అందరికీ అందిస్తామని మంత్రి అచ్చెన్నా స్పష్టం చేశారు. పథకం విధి విధానాలపైన కసరత్తు జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. పంటలకు బీమా సౌకర్యంతో పాటుగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు మద్దతుగా నిలుస్తామన్నారు. ఇక ఇటు వైసీపీ అన్నదాత సుఖీభావ పథకం కింద బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులపైన విమర్శలు చేస్తుంది. వైసీపీ హయాంలో కౌలు రైతుల్లో అందరికీ పథకం అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ప్రకటించే మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.